ఈరోజు బొల్లారం పరిస్థితి ఎలా ఉందంటే ఎమ్మెల్యేని గెలిపించిన వ్యక్తులే ఈరోజు బొల్లారం రోడ్లు బాగలేవని వీడియోలు పెట్టి ఈ రోడ్లు చూడండి 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 అని చెప్తారు. వాళ్ళు ఎవరో మీకు తెలుసు, అంత మంచిగా చేసుకుంటామని చెప్పుకుంటారు. కానీ ఎమ్మెల్యే గెలిపించిందంతా వీళ్ళే. ఇప్పటికైనా ప్రజలు మారాలి. ఈ రాజకీయ నాయకులు ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు అమ్ముడు పోతారు, మిగతా టైంలో మా పార్టీ అంటారు. ఈరోజు బీజేపీలో ఉండొచ్చు, కాంగ్రెస్లో ఉండొచ్చు, బీఆర్ఎస్లో ఉండొచ్చు. కానీ వాళ్ళందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ప్రయత్నిస్తారు. బొల్లారంలో రోడ్లు బాగలేవని గతంలో తెలియదు వీళ్ళకి, కానీ ఈరోజు బొల్లారం రోడ్లన్నీ ఖరాబ్ అయినాయని చెప్తారు. మరి 10 సంవత్సరాలు పార్టీలో ఉండి పార్టీ ఎలక్షన్ అప్పుడు కడువా కప్పుకున్న వ్యక్తులు కూడా ఈరోజు మళ్ళీ మేము బీజేపీ అని చెప్పుకుంటూ గెలిపించింది కూడా వీళ్ళే, బీజేపీ వాళ్ళే, మైపాల్ రెడ్డిని. కానీ ఈరోజు మళ్ళీ బొల్లారం గురించి రోడ్లు బాగాలేవు, అవి బాగాలేవు, ఇవి బాగాలేవు అంటారు. అదే ఎమ్మెల్యే ఈఎస్ఐ హాస్పిటల్ వారం రోజుల్లో తెస్తా అని బొల్లారం చెప్పిండు. తెచ్చిండా? అవి అడగరు. ఈ బురద నీళ్ళు తప్ప వీళ్ళు ఏం చెప్పుకోలేని పరిస్థితి. ఇలాంటి వ్యక్తులే ఎవరైతే ఎమ్మెల్యేని గెలిపించడానికి ప్రయత్నించారో వాళ్ళు కాంగ్రెస్లో ఉండొచ్చు, బీఆర్ఎస్లో ఉండొచ్చు, బీజేపీలో ఉండొచ్చు, లేకోకుంటే కాంగ్రెస్లో ఉండి కారు గుర్తుకు ఓటేయి అని చెప్పిన వాళ్ళు కూడా ఉండొచ్చు. అలాంటి వ్యక్తులకి మీరు మళ్ళీ ఓటేసి మోసపోకండి. ఎందుకంటే ఆల్రెడీ బొల్లారంలో ఈరోజు ఇప్పుడున్న పరిస్థితులు చాలా భయంకరంగా తయారైనాయి. ఒక ఇల్లు అమ్ముకోలేని పరిస్థితి, ఒక ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోలేని పరిస్థితి, ఒక ఇల్లు ట్యాక్స్ పేరు మార్చుకోలేని పరిస్థితి. దీనికంతా కారకులు అంతా కూడా